ఇచ్చావా నోటం పెట్టేది రాసి ఉండే అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే గతంలో ఏ విధంగా మరి తెలుగుదేశం హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారో మళ్ళీ అది ఖచ్చితంగా మేము నెరవేర్చుతామని చెప్పారు. ఈరోజు జీవో నెంబర్ 43 విడుదల చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుకని సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చారండి. ఈరోజు మనం చూస్తే టన్ను ఇసుక 290 రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఒక బులక్ కార్డుకు చూస్తే 1 టన్ను వస్తుంది. అదేవిధంగా ఒక ట్రక్కు చూస్తే 5 టన్నులు వస్తాయి. ఒక లారీ చూస్తే 20 టన్నులు. అంటే ఒక లారీ ఇసుక కొనాలంటే 5,800 పెడితే చాలండి. గతంలో చూస్తే 50,000 పెట్టినా కూడా ఇసుక దొరికేది కాదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మాఫియాలో మరి భాగస్వామ్యం పొంది దాదాపు 50,000 కోట్లు మరి మాఫియా జరిగిందండి. ఆయన ఉపయోగించిన ఇసుకను చూస్తే దాదాపు 10 లక్షల ఇల్లు కట్టుకునేవాళ్ళు 5 సంవత్సరాలు. కానీ ఒక ఆదాయ వనరుగా ఒక మాఫియాగా స్వయంగా ముఖ్యమంత్రి దీనిలో భాగస్వామ్యం అవటం చాలా విచారకరం. గత 5 సంవత్సరాలు చూస్తే మరి మొత్తం కూడా ఈ నిర్మాణం మీద ఆధారపడ్డ కార్మికులంతా కూడా రోడ్డు మీద పడ్డారండి. ఇసుక ఒక బంగారం కంటే ఎక్కువైపోయింది. సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. అదేవిధంగా మాఫియాకి మాత్రం అది ఒక ఆదాయ వనరుగా తయారయ్యి కొన్ని కోట్లు కొల్లగొట్టింది ప్రభుత్వం స్వయంగా ఇంట్లో భాగస్వామి. ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈరోజు చేసి చూపించారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇందాక ఏడీ గారు చెప్పారు కఠినమైన నియమాలు ఉంటాయండి. ఓన్లీ అంతర్రాష్ట్రమే. బయటకు వెళ్తే మాత్రం ఒక మానిటరింగ్ కమిటీ కూడా ఉంది. స్టేట్ లెవెల్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుని పడబడతాయి. అదేవిధంగా మనం చూస్తే మా నందిగాంలో చూస్తే స్టాక్ పాయింట్స్ వచ్చేసి కేసర, మోగులూరు, కంచెల, కొడవటికల్లు, మాగల్ అండి. ఈ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 నెలలు ఈ శాండ్ పాలసీ కొనసాగుతుందండి. తర్వాత మన్సూన్ తర్వాత కొత్త పాలసీ వస్తుంది రీచ్ల్లోకి. మేమందరం కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయిపోయింది. ప్రోగ్రాం కూడా డిలే అయిపోయింది. మీడియా సోదరులకి అదేవిధంగా వేచి ఉన్న ఆఫీసర్స్కి అదేవిధంగా మా ప్రజలందరికీ కూడా మేము సారీ చెప్తున్నాం. జీవో విడుదలయ్యాక ఇది అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మరి జీవో విడుదలవటం లేట్ అవ్వటం కొంచెం అనివార్య కారణం వల్ల లేట్ అయింది. మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా మేము సారీ చెప్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా సామాన్య మానవులకి మేము కోరుతున్నది ఏంటంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కాబట్టి మీరు దాన్ని నిరుపయోగంగా చేయకుండా దాన్ని అక్రమంగా చేయకుండా చక్కగా మీ గృహ నిర్మాణాలకు మీ సొంత పనులకు వాడుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.